హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇండియా ఇయర్ 8 ఈ ఇండియా ఇయర్స్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఈ ఇండియా ఇయర్స్? అకౌంటింగ్ పాలసీస్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎర్రర్స్. సో అకౌంటింగ్ పాలసీస్లో చేంజ్ వచ్చినా, అకౌంటింగ్ ఎస్టిమేట్స్లో చేంజ్ వచ్చినా, అకౌంటింగ్ ఎర్రర్స్లో చేంజ్ వచ్చినా ఈ స్టాండర్డ్ అప్లికబిలిటీలోకి వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ అబ్జెక్టివ్స్? సో ఇందులో అబ్జెక్టివ్స్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ టు బి ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ అండ్ చేంజింగ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిస్క్లోజర్కి సంబంధించి. సో మనం మూడింటి గురించి మనం డిస్కషన్ చేస్తాము ఈ స్టాండర్డ్లో. ఒకటి చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీకి సంబంధించి, నెక్స్ట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్లో చేంజ్ వచ్చినప్పుడు, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. వీటి గురించి ఏవి సెలెక్ట్ చేసుకోవాలి ఒక అకౌంటింగ్ పాలసీ చేంజ్ అయినప్పుడు, అండ్ వీటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, అండ్ వీటిని డిస్క్లోజర్స్ ఎట్లా చేయాలి అనేది మనం డిస్కషన్ చేసే పాయింట్ అండ్ డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ పాలసీస్? సో అకౌంటింగ్ పాలసీస్ అంటే స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిస్ కానీ, ఆర్ కన్వెన్షన్ కానీ, ఆర్ రూల్స్ కానీ, ఆర్ ప్రాక్టీసెస్ కానీ. సో ఏమంటారు? బేసిస్ కానీ, కన్వెన్షన్ కానీ, రూల్స్ కానీ, ప్రాక్టీస్ కానీ అప్లైడ్ బై ద ఎంటిటీ ఇన్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఎవరైతే ఒక ఎంటిటీ ఉంటుందో ఆ ఎంటిటీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ రూల్స్ని యూజ్ చేస్తారో, ఏ బేసిస్ని యూజ్ చేస్తారో, ఏ కన్వెన్షన్స్ని యూజ్ చేస్తారో, ఏ రూల్స్ని యూజ్ చేస్తారో వాటిని మనం అకౌంటింగ్ పాలసీస్ అంటాము. నెక్స్ట్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అంటే నువ్వు ఒక ఎస్టిమేషన్లో ఉంటావు, ఆ ఎస్టిమేషన్ అనేది ఇప్పుడు చేంజ్ కావడం, దట్ ఈస్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్ ఆర్ అమౌంట్ ఆఫ్ పీరియడిక్ కన్జంప్షన్ ఆఫ్ అసెట్స్. సో మీరు అనుకున్న ఒక అసెట్కి చేంజ్ కావడం, మీరున్న ఆ లైబిలిటీకి క్యారింగ్ లైబిలిటీలో చేంజ్ కావడం, ఆర్ మీకున్న అసెట్స్లో పీరియాడికల్ అసెట్స్లో కన్జంప్షన్లో చేంజ్ కావడం, వీటిని చేంజ్ ఎస్టిమేషన్ అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్ మీరు కరెంట్ అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ అసెట్ని మీరు ఇంత ఉంటుందని మీరు అనుకోయి ఉండొచ్చు, బట్ యాక్చువల్గా వచ్చేసరికి ట్రేడ్ రిసీవబుల్స్ మీరు 5 lakhs వస్తాయి అనుకోయి ఉండొచ్చు. బట్ డ్యూ టు రీజన్స్, అన్ఫోర్సబుల్ రీజన్ వల్ల మీకు 4,15,000 వచ్చింది అనుకోండి, దట్ ఈస్ మీ అకౌంటింగ్ ఎస్టిమేషన్ చేంజ్ కావచ్చు. అంటే మీరు ఒక ప్రొవిజన్ పెట్టుకున్న డౌట్ఫుల్ ఎంత ఉండొచ్చు అని, సో అక్కడ ఎస్టిమేషన్ అనేది చేంజ్ కావచ్చు. నెక్స్ట్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ రిజల్ట్స్ ఫ్రమ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ మీరు ఒక 5 lakhs పెట్టినారు, బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే లేటెస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్, మీరు ఒక హెచ్ అనే పర్సన్తో మీరు డీల్ చేసినారు, హెచ్ అనే పర్సన్ ఇన్సాల్వెంట్ అయినారు. సో ఆ న్యూ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మీరు ఎస్టిమేషన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ ఎస్టిమేషన్ చేంజ్. కానీ నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఆల్రెడీ ఒక ఎర్రర్ని చేసినా అనుకోండి, ఆ ఎర్రర్ని కరెక్షన్ చేస్తే చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎర్రర్లకి రాదు. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సచ్ చేంజ్ ఇది ప్రాస్పెక్టివ్లీ. వాట్ ఈస్ మీన్ బై ప్రాస్పెక్టివ్లీ? మనకి 2 రకాలు ఉంటుంది, ఒకటి ప్రాస్పెక్టివ్, ఒకటి ఇంకోటి రెట్రాస్పెక్టివ్. ఒకటి ప్రాస్పెక్టివ్ అంటే ఇక్కడి నుంచి వాట్ నెక్స్ట్ అనేది చూసుకోవాలి. రెట్రాస్పెక్టివ్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ మస్ట్ బి చేంజ్ బిఫోర్ ఆల్సో. సో ఇంతకుముందు జరిగినవి కూడా మీరు చేంజ్ చేసుకుంటూ రావాల్సి వచ్చినప్పుడు దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటావు. ఇంతవరకు ఏం జరిగిందో ఓకే విడిచిపెట్టేసి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం అనుకునేది ప్రజెంట్లో మాట్లాడేది ప్రాస్పెక్టివ్. రెట్రాస్పెక్టివ్ అంటే నీ పాస్ట్కి పోయి కూడా చేంజ్ చేయాలనుకునేది రెట్రాస్పెక్టివ్. నెక్స్ట్ prior period errors. There are omissions from and misstatement in the entity's financial statements from one or more prior periods arising from failure to use or misuse or reliable information. So such errors includes. సో ఎఫెక్టివ్ మీకు ప్రయర్ పీరియడ్లో ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ ఉంటుంది. ఆ ఎర్రర్స్ అనేది ప్రయర్ పీరియడ్లో ఇంతకుముందు దానిలో ఏమన్నా ఎర్రర్స్ వచ్చింటే వాటికి తెలిసేది ప్రయర్ పీరియడ్ ఎర్రర్స్ అంటాము. సో ఆ ఎర్రర్స్లో ఏముండొచ్చు, మీరు ఏమన్నా ఒమిషన్ చేయొచ్చు, అంటే మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఆర్ మిస్టేట్మెంట్ చేసి ఉండొచ్చు, కావాలని మీ యొక్క స్టేట్మెంట్ని మిస్టేట్మెంట్ చేయడం కానీ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ వన్ ఆర్ మోర్ ప్రయర్ పీరియడ్ అరైజింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు యూజ్ ఆర్ మిస్యూజ్ ఆర్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. మీకున్న ఇన్ఫర్మేషన్ మీరు మిస్యూజ్ చేసి ఉండొచ్చు. సచ్ ఎర్రర్స్ ఇండికేట్. ఇవేమి ఇండికేట్ కావచ్చు అంటే ఈ ఎర్రర్స్ ఎట్లా రావచ్చు, ఒక మ్యాథమెటికల్ మిస్టేక్స్ వల్ల కావచ్చు, ఆర్ మిస్టేక్స్ ఇన్ అప్లయింగ్ అకౌంటింగ్ పాలసీస్ని అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఓవర్ సీటింగ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్రాడ్స్. సో మ్యాథమెటికల్ మిస్టేక్ కానీ ఆ మిస్టేక్స్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్లో చేంజ్ కావడం వల్ల రావడం కానీ, ఆర్ ఓవర్ సైడ్ చేయడం అంటే మీకు అకౌంటింగ్ పాలసీస్ ఇట్లా ఉంటాయని మీరు అనుకుంటే బట్ ఆ అకౌంటింగ్ పాలసీస్ మీరంతకు మీరు అనుకోకూడదు. సో ఓన్ లాస్ని క్రియేట్ చేసుకోకూడదు, ఓన్ స్టాండర్డ్స్ని క్రియేట్ చేసుకోకూడదు. ఇన్స్టిట్యూట్ ఒక ఈ స్టాండర్డ్ ఇచ్చింది కదా, ఆ స్టాండర్డ్స్ని ఫాలో కావాలి, అంతేకాని ఓన్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఫ్రాడ్స్.
Next, retrospective application. It means applying a new accounting policy to transaction or event or conditions. So transaction की కానీ or events की కానీ or conditions की కానీ as if that policy has already been applied unless it is practicably to do so. సో మీరు యాక్చువల్గా ఎప్పుడూ అప్లై చేయాల్సింది బట్ అప్లై చేయలేదు కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేయండి మొత్తానికి అని చెప్పడమే రెట్రాస్పెక్టివ్ రీస్టేట్మెంట్. ఇట్ ఈస్ కరెక్టింగ్ ద రికగ్నిషన్. అంటే మీరు చేసిన రికగ్నిషన్ని కానీ ఆర్ మీరు చేసిన మెజర్మెంట్ కానీ ఆర్ మీరు చేసిన డిస్క్లోజర్స్ కానీ ఆల్రెడీ చేసిన దానికి ప్రయర్ పీరియడ్కి సంబంధించిన వాటిని మీరు రెట్రాస్పెక్టివ్గా రీస్టేట్మెంట్ చేస్తే వాటిని రెట్రాస్పెక్టివ్ రీస్టేట్మెంట్ అంటాము. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీస్. వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ పాలసీస్? వీటిలో మనం రెండు రకాలుగా మీన్స్ ఈ స్టాండర్డ్లో అకౌంటింగ్ పాలసీ గురించి 2 టైప్స్కి డిస్కస్ చేస్తాము. టైప్స్కి కాదు, యాక్చువల్గా టైప్స్ అని కూడా 2 వాటి గురించి డిస్కస్ చేస్తాం. అంటే సెలెక్షన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాటికి చేంజ్ వచ్చినప్పుడు ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ అండ్ ఇండియన్ ఇయర్ స్పెసిఫికలీ అప్లైస్ టు యర్ ట్రాన్సాక్షన్ అదర్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్తో మీకు ఒక స్పెసిఫికల్గా ఒక స్టాండర్డ్ ఈ అకౌంటింగ్ పాలసీని మీరు యూజ్ చేయాలని చెప్పింది అనుకోండి ఏదైనా ఇండియాస్, మీరు అదే ఫాలో కావాలి. ఒక ట్రాన్సాక్షన్కి కానీ ఒక ఈవెంట్కి కానీ ఒక కండిషన్కి కానీ మీరు ఈ కండిషన్ ఉన్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఈ ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు ఈ స్టాండర్డ్ని యూజ్ చేయాలి అని చెప్పింది. అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాకింగ్ ట్రేడ్ ఉందనుకోండి, స్టాకింగ్ ట్రేడ్కి మీరు కంపల్సరీ మీరు ఇండియా ES 2 ఫాలో కావాలన్నప్పుడు ఇండియా ES 2నే ఫాలో కావాలి. వేరే స్టాండ్ని ఫాలో అవుతా అంటే తంతర పట్టుకోండి. సో నెక్స్ట్, ద అకౌంటింగ్ పాలసీస్ అప్లైడ్ టు ద ఐటమ్స్ షెల్ బి డిటర్మైన్ యాజ్ పర్ ఇండియా ES ప్రకారం. నెక్స్ట్, వెన్ దెర్ ఈజ్ నో ఇండియా ES స్పెసిఫికలీ అప్లైస్ టు ట్రాన్సాక్షన్ ఆర్ అదర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్. ఒకవేళ మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్స్కి మీరు చేస్తున్న ఈవెంట్స్కి ఇండియా ES లేదనుకోండి, ఎక్కడా చెప్పలేదు మీరు చేసే ట్రాన్సాక్షన్ గురించి, అప్పుడు మేనేజ్మెంట్ షెల్ యూజ్ ద జడ్జిమెంట్. మీ యొక్క జడ్జిమెంట్ని యూజ్ చేసి ఇన్ డెవలపింగ్ అండ్ అప్లయింగ్ ద అకౌంటింగ్ పాలసీస్తో అకౌంటింగ్ పాలసీస్ని చూస్తూ చెప్పాలి. ఇక్కడ ఒక నోట్ ఉంటుంది, ఆ నోట్ని మనం మళ్ళీ చెప్దాము. చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. ఇఫ్ మీరు ఏమైనా ఆల్రెడీ అప్లై చేసిన ఇండియా ESవి ఇప్పుడు చేంజ్ చేసినా అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఏం చేయాలి? ఆర్ ఇఫ్ ద చేంజ్ రిజల్ట్స్ ప్రొవైడింగ్ రిలయబుల్. మీరు చేంజ్ చేయాలంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి, అది చేంజ్ రిక్వైర్డ్ వచ్చినప్పుడు మాత్రమే చేంజ్ చేయాలి. ఇంకోటి ఏమంటే ఇన్ఫర్మేషన్ అనేది రిలయబుల్ ఉండాలి అండ్ మోర్ రిలవెంట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి అండ్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ ప్రజెంటేషన్ ఆర్ క్యాష్ ఫ్లోస్కి సంబంధించి. వెన్ అండ్ ఎంటిటీ చేంజెస్ అన్ అకౌంటింగ్ పాలసీ వాలంటరీలీ ఇట్ షెల్ అప్లై ద చేంజెస్ రెట్రాస్పెక్టివ్లీ. సో వెన్ ఎవర్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చేంజ్ అయినా అనుకోండి, వెన్ ఎవర్ ద మీరు అకౌంటింగ్ పాలసీస్ని మీరు వాలంటరీగా చేంజ్ చేసినా అంటే మీరు రెట్రాస్పెక్టివ్గా అప్లై చేయాలి. అంటే మీ యొక్క బ్యాలెన్స్ షీట్స్, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ప్రీవియస్లో చేసిన వాటికి కూడా చేంజ్ చేసి అప్లికబిలిటీలోకి తీసుకొని రావాలి. నెక్స్ట్, retrospective application in changing accounting policy. It means adjusting the opening balance of each affected component of equity for the earliest prior period presented and other comparative amounts disclosed for each prior period presented as if new accounting policy has always applied. సో ఇంతకుముందు ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసినారో బిజినెసెస్, అప్పటి నుంచి స్టార్ట్ చేసే ఎట్లెట్లా అయితే ఉంటున్నానో వాటిని అట్లా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, ఎక్సెప్షన్స్. కొన్ని కేసెస్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే మీకు పాసిబిలిటీ లేదు, అంటే పీరియడ్కి వెళ్ళి చేంజ్ చేసేంత పాసిబిలిటీ లేదనుకోండి, అట్లాంటి కేసెస్లో మీరు రెట్రాస్పెక్టివ్గా చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఇట్ ఈస్ ఇంపాక్టబుల్ టు డిటర్మైన్ ద పీరియడ్ స్పెసిఫిక్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజింగ్ అండ్ అకౌంటింగ్ పాలసీ ఆన్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ 1 or more prior period presented. Applying new accounting policy to be carrying amount of assets or liabilities has at the beginning of earliest period for which retrospective application is practicable. సో రెట్రాస్పెక్టివ్ చేద్దాం అనుకుంటున్నావు బట్ అది ప్రాక్టికబుల్లీ నీకు చేయలేకున్నావు అట్లాంటి కేసుల్లో కానీ. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాక్టబుల్ టు డిటర్మైన్ ద క్యుములేటివ్ ఎఫెక్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కరెంట్ పీరియడ్ ఆఫ్ అప్లయింగ్ ద న్యూ అకౌంటింగ్ పాలసీ టు ఆల్ ప్రైవేట్ పీరియడ్స్. సో ప్రీవియస్ పీరియడ్కి సంబంధించి ఏమేమి చేంజ్ వచ్చినాయి, క్యుములేటివ్ ఎఫెక్ట్స్, వాటన్నిటిని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నప్పుడు అట్లాంటి కేసెస్లో నువ్వు ప్రాస్పెక్టివ్గా వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్, ఇక్కడ నోట్స్కి సంబంధించి పైన కొన్నిటికి నోట్స్ చెప్పినాము. అందులో నోట్స్లో ఫస్ట్ ఏమంటే ఫర్ జడ్జిమెంట్ మేనేజ్మెంట్ మే ఆల్సో ఫస్ట్ కన్సిడర్ ద మోస్ట్. మనం ఏదాన్ని కన్సిడర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా వచ్చిన ప్రొనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే, ఇండియా ES ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఏమన్నా ఇచ్చిందా,
ఆ ప్రొనౌన్స్మెంట్ని ఫస్ట్ చూసుకోవాలి. ఎప్పుడు మనం ఏది అప్లికబుల్ కానప్పుడు, మనకి చెప్పిన స్టేట్మెంట్స్ ఏవి లేనప్పుడు, మనం చేస్తున్న ట్రాన్సాక్షన్కి ఎటువంటి ఇండియా ఏక్లో లేకుంటే అకౌంటింగ్ ఇంటర్నేషనల్ లేటెస్ట్ ఇచ్చిన అమెండ్మెంట్స్ నోటిఫికేషన్స్ ఆర్ మీరు లేటెస్ట్ వచ్చిన ప్రొనౌన్స్మెంట్ చూసి అందులో ఏమైనా స్పెసిఫిక్స్ చేసినారా వాటిని చెక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ దేర్ ఆఫ్ హ్యాస్ తో అదర్ స్టాండర్డ్స్ సెట్టింగ్ అ బాడీ that are use similar conceptual framework to developing a accounting standards other accounting literature are accepted in what ఇంటర్నేషనల్ ఇండియా ఏస్ ప్రకారంగా వచ్చినండి. ఒకవేళ ఇంటర్నేషనల్ ఇండియా ఏస్ ప్రకారంగా లేకుంటే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ రిలేటివ్గా అంటే ఐసిఐ ఇన్స్టిట్యూట్ చేస్తుంది మీ కాన్సెప్ట్ మీ ట్రాన్సాక్షన్కి సంబంధించి సిమిలర్గా ఉందా వాటిని తీసుకోండి. నెక్స్ట్ అన్ ఎంటిటీ సెలెక్ట్ అండ్ అప్లై ఇట్స్ అకౌంటింగ్ పాలసీ కన్సిస్టెన్స్లీ సిమిలర్ ట్రాన్సాక్షన్ అదర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్. మీరు ఒకసారి ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిని మీరు కన్సిస్టెంట్లీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వేర్ హ్యాస్ అకౌంటింగ్ ఫాలోయింగ్ ఆర్ not changed in accounting policies. The application of an accounting policy for transaction or events or conditions that differ substantially from the previously occurring. సో మనం చేంజ్ చేయకుండా ఉండాలి. ఎప్పుడంటే మనం చేంజ్ చేయడం వల్ల సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అనేది లాస్ అవుతుంది. అట్లాంటి కేసెస్లో చేంజ్ చేయకూడదు. అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ అకౌంటింగ్ పాలసీ ఫర్ ట్రాన్సాక్షన్ ఆర్ అదర్ ఈవెంట్ దట్ నాట్ అకర్ ప్రీవియస్లీ ఆర్ వర్ మెటీరియల్. ఇట్లాంటి కేసెస్లో కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఎవ్రీ అప్లికేషన్ ఆఫ్ అన్ ఇండియా ఈజ్ నాట్ వాలంటరీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. మీరు చేంజ్ చేసినా అంటే అది ప్రతి ఒక్కటి వాలంటరీగానే అయ్యాల్సిన అవసరం లేదు. వాలంటరీగా చేంజ్ చేసినప్పటికీ మీరు రెట్రాస్పెక్టివ్గా ఎఫెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇది చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీకి సంబంధించి చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ జరిగితే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. కొన్ని కేసెస్లో రెట్రాస్పెక్టివ్ పాసిబుల్ కాదు. ఎట్లాంటి కేసెస్ ఉండొచ్చు, మేబీ ప్రీవియస్లీ డేటా లేకపోవడము ఆర్ అది అప్లికబిలిటీ ఇంపాక్టికబుల్ ఉన్నప్పుడు అట్లాంటి కేసులలో ప్రాస్పెక్టివ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ రీజన్ ఫర్ రివిజన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ that is when a change occurs in the circumstances on which the estimates was based or when change has a result of new information or more experience. సో మీ చేంజ్ అనేది జరిగింది ఏదాన్ని బేస్ చేసుకొని చేంజ్ జరిగింటుంది, ఒక ఎస్టిమేషన్ని బేస్ చేసుకొని ఆర్ ఆ చేంజ్ అనేది రిలేటెడ్ టు న్యూ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల చేంజ్ చేయడము ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ వల్ల చేంజ్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ nature of change in accounting policies. A change in accounting estimate neither relate to prior period nor relate to correction of errors. సో మీరు లాస్ట్ టైం ఏదో తప్పు చేసినారు అనుకోండి, మిస్టేక్ చేసినారు, అది ఎర్రర్ మీకు ఇంటెన్షనల్ ఎర్రర్ ఉండడము ఆర్ ఆ ఎర్రర్స్ని మిస్టేక్ని కరెక్షన్ చేయాలనుకుంటే అట్లా కాదు, ఎర్రర్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అయి ఉండాలి. నెక్స్ట్ when it is difficult to distinguish a change in accounting policy from change in accounting estimates. సో మీరు కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇది అకౌంటింగ్ పాలసీనా ఆర్ అకౌంటింగ్ ఎస్టిమేట్సా, అకౌంటింగ్ ఎస్టిమేట్సా ఆర్ అకౌంటింగ్ పాలసీ అనేది మీరు కనిపెట్టలేనప్పుడు, ఐడెంటిఫై చేయలేనప్పుడు ట్రీట్ ఇట్ హ్యాజ్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. వాట్ ఈస్ దేర్ ఇన్ రెండింటికి డిఫరెన్స్? చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీగా తీసుకుంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది, చేంజింగ్ అకౌంటింగ్ పాలసీ తీసుకుంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మీకు బెనిఫిషియరీ ఇవ్వడం కోసం మీరు ప్రాస్పెక్టివ్లో చేయండి డార్లింగ్. సో ప్రాస్పెక్టివ్ చేయాలంటే చేంజింగ్ అకౌంటింగ్గా తీసుకోండి. మీరు ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఒక ట్రాన్సాక్షన్ అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీనా చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్సా అన్నప్పుడు చేంజింగ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్గా తీసుకొని మీరు వాటిని ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ అని చెప్తుంది. నెక్స్ట్ చేంజెస్ అండ్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ షెల్ బి రికగ్నైజ్డ్ prospectively by including it in profit or loss in the period of change if the change affects period only. ఈ ఇయర్కి సంబంధించిన చేంజ్ అయితే ఈ ఇయర్లోనే నువ్వు అడ్జస్ట్మెంట్ చేయి ఆర్ పీరియడ్ ఆఫ్ చేంజ్ అండ్ ఫ్యూచర్ పీరియడ్స్ ఇఫ్ ద చేంజ్ ఎఫెక్ట్స్ బోత్. సో ఫ్యూచర్కి సంబంధించి ఆర్ బోత్ సంబంధించి ఏమైనా ఉంటే వాటిని కూడా నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకో. ఎఫెక్ట్ టు ద ఎక్స్టెంట్ దట్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ గివ్ రైజ్ టు చేంజెస్ ఇన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ రిలేట్ టు అండ్ ఐటమ్స్ ఆఫ్ ఈక్విటీ it shall be recognized by adjusting the carrying amount of related assets or liabilities or equity items in the period of change. సో ఏ పీరియడ్లో అయితే చేంజ్ వచ్చిందో ఆ పీరియడ్లోనే నువ్వు ఎఫెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎర్రర్స్ స్టేజెస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఎక్కడెక్కడ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అకర్స్ can arise in respect of a recognition or measurement or presentation or disclosures. సో రికగ్నిషన్ చేసేటప్పుడు కానీ, మెజర్మెంట్ చేసేటప్పుడు కానీ, ఆ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ, ఆ డిస్క్లోజర్ చేసేటప్పుడు కానీ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్రర్స్ వస్తే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అకౌంటింగ్ పాలసీ చేంజ్ అయితే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ వస్తే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్. సో దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏముంటాయి నీకు అంటే
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విల్ నాట్ బి కన్సిడర్ హ్యాస్ కంపేర్డ్ విత్ ఇండియా ఏఎస్. సో నీ అకౌంటింగ్ ఎర్రర్స్ కన్నా ఉంటే అకౌంటింగ్ ఎర్రర్స్ ఉంటే నువ్వు ఇండియా ఏఎస్ని ఫాలో కానట్లు ట్రీట్ చేస్తాము. సో ఇఫ్ దే కంటెంట్ ఏదర్ మెటీరియల్ ఎర్రర్స్ కావచ్చు, ఇమ్మెటీరియల్ ఎర్రర్స్ కావచ్చు, నీ యొక్క ఇంటెన్షనల్గా నువ్వు కానీ ఎర్రర్స్ని చేస్తే వాటిని చేసినప్పుడు నువ్వు ఆల్సో అన్ని ఇండియా ఏఎస్ ఫాలో అయినప్పటికీ ఇండియా ఏఎస్ ఫాలో కానట్లుగానే ట్రీట్ చేసుకుంటాము. అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాష్ ఫ్లోస్కి సంబంధించి నెక్స్ట్ నేచర్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ డిస్టింగ్విష్ ఫ్రమ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఎట్లుంటుంది దీనికి సంబంధించి అంటే prior period errors are corrected in comparative information presented in the financial statement for that subsequent period కి సంబంధించి. సో prior period ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసింటే కరెంట్ పీరియడ్కి సంబంధించి ఈ ఇయర్లో మనం కరెక్షన్ చేసి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి, థర్డ్ బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో మనం రెగ్యులర్గా ప్రొవైడ్ చేసేది 2 ఇయర్స్వి ప్రొవైడ్ చేస్తాం, కరెంట్ ఇయర్ది అండ్ ప్రీవియస్ ఇయర్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ మనకి ఏముంటుంది 22-23 అండ్ దాని తర్వాత 21-22 2 ఇయర్స్కి సంబంధించి రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తాం. బట్ 1/4/2021కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం మిస్టేక్స్ చేసినప్పుడు. నెక్స్ట్ అండ్ ఎంటిటీ షెల్ కరెక్ట్ మెటీరియల్ prior period errors retrospectively in the first set of financial statements approved or issued after the discovery of restating the comparative amounts of the prior period presented in which the errors occurred. And if the errors occurred before earliest prior period presented, restating opening balance of assets, liabilities and equity for the earliest prior period will be presented. Next, the correction of prior period errors is excluded from profit and loss for the period in which errors is discovered. So మీరు బ్యాలెన్స్ షీట్కి సంబంధించినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేస్తే సరిపోతుంది. యాజ్ పర్ ఇండియా ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే జస్ట్ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ when it is impracticable to determine the amount of errors. సో మీరు అమౌంట్ ఆఫ్ ఎర్రర్స్ని డిస్కస్ చేయలేనప్పుడు ఎగ్జాంపుల్ మిస్టేక్ ఇన్ అప్లయింగ్ ద అకౌంటింగ్ పాలసీ ఫర్ ఆల్ prior periods the entity restate the comparative information prospectively for the earliest date practicable. సో మనం రెగ్యులర్గా అయితే మనం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి, బట్ మీరు ఐడెంటిఫై చేయలేకుండా ఉంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వండి సరిపోద్ది అని చెప్తుంది. సో ఇది మొత్తం ఇండియా ఏఎస్ 8కి సంబంధించి ఏవి అకౌంటింగ్ పాలసీ, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ అకౌంటింగ్ ఎర్రర్స్కి సంబంధించి.